సినీ రంగం నుంచి రాజకీయాల్లో అడుగుపెట్టారు మంత్రి రోజా. తొలుత తెలుగుదేశం పార్టీలో కొనసాగారు. తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలిగా పదవి చేపట్టారు. 2 సార్లు టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీ ఆవిర్భావంతో ఆ పార్టీలోకి వెళ్లారు. 2014, 2019 ఎన్నికల్లో గెలిచారు. విస్తరణ సమయంలో జగన్ ఆమెకు మంత్రి పదవి ఇచ్చారు. ఇప్పుడు నగరి నుంచి 3వ సారి వైసీపీ తరపున పోటీ చేసేందుకు ఛాన్స్ ఇచ్చారు. అయితే రాజకీయాల్లోకి వచ్చాక మంత్రి పదవి చేపట్టాక ఆమె ఆస్తులు పెరగడం విశేషం. తాజాగా ఆమె నామినేషన్ దాఖలు చేశారు. అఫిడవిట్లో తన ఆస్తిని 10.63 కోట్లుగా చూపారు. అయితే 5 ఏళ్లలో 47% ఆస్తులు పెరగడం హాట్ టాపిక్గా మారింది. ఓవైపు రాజకీయ రంగంలో ఉంటూనే జబర్దస్త్ జడ్జిగా రోజా కొనసాగారు. కొన్ని ఛానళ్లలో స్పెషల్ షోలోనూ పాల్గొనేవారు. ఆర్థిక ఇబ్బందులతోనే రోజా అలా చేసేవారని సన్నిహితులు చెప్పేవారు. కానీ రోజా మంత్రి అయ్యాక టీవీ కార్యక్రమాల నుంచి తప్పుకున్నారు. కానీ ఆమె ఆదాయం పెరగడం విశేషం. 2019లో ఆమె చరాస్తులు 2.74 కోట్లు, ఇప్పుడు 4.58 కోట్లుగా చేరుకున్నాయి. అప్పట్లో స్థిరాస్తులు 4.64 కోట్లు ఉండగా ఇప్పుడు 6.5 కోట్లకు చేరుకున్నాయి. ఈ 5 ఏళ్లలో 81 లక్షల రూపాయలకు పెరిగాయి. 2019 6 కార్లు ఉండగా ఒక బైక్ ఉన్నట్లు అఫిడవిట్లో చూపారు. వాటి విలువ 1.8 కోట్లు, ఇప్పుడు 9 కార్లు ఉన్నట్లు చూపారు. వాటి విలువ 1.59 కోట్లుగా పేర్కొన్నారు. అయితే 2019 నాటి కంటే కార్ల విలువ ఇప్పుడు బాగా తగ్గించారు. 5 ఏళ్లలో నగరి నియోజకవర్గంలో భర్త పేరిట 6.39 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. గత ఎన్నికల సమయంలో రోజాపై 4 కేసులు ఉండేవి. ఇప్పుడు 1 కూడా లేకపోవడం విశేషం. ఆమె ఇంటర్ వరకు చదివినట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. మరోవైపు మార్గదర్శి చిట్ ఫండ్లో 40 లక్షల రూపాయలు విలువ చేసి చీటీ, మరో ప్రైవేటు స్థితిలోనూ ఆమెకు 32 లక్షల విలువైన మొత్తం ఉన్నట్లు పేర్కొన్నారు. మొత్తానికైతే ఈ 5 ఏళ్లలో 47% ఆస్తులను రోజా పెంచుకున్నారు.